రోజు నీ జీవితంలో ఒక తండ్రి దూరమే కావచ్చు, తల్లి నిన్ను పట్టించుకోవచ్చు, నీ రక్త సంబంధులే నిన్ను దూషించవచ్చు, నీ అనుకున్న వారు నిన్ను బాధపడవచ్చు, నీ అనుకున్న వారు నిన్ను నిందించి ఉండవచ్చు. కానీ ఎవరి చేత నువ్వు దూషింపబడినా, ఎవరి చేత నువ్వు నిందించబడినా, నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. ఎలాంటి వాడంటే నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు. ఎంత ప్రేమ తెలుసండి. ఏ వ్యక్తులైతే అతన్ని దూషించి నిందించి బాధ పెట్టారో వారందరి జీవితానికి అతీతముగా ఉన్నత స్థానములో నిలబెట్టాలి అనుకున్నాడండి. కానీ దావీదు చరిత్ర చూస్తే కీర్తన గ్రంథం 56వ కీర్తన 1వ వచనం వాక్యంలో చూస్తే జరుగుతున్న పరిస్థితులను మనసులో పెట్టుకొని ఇక దేవునితో సంభాషించటం లేక దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు.